స్థానిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు మంగళం పాడబోతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కోసమే రైతు బంధు వేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత ఏదో ఒక సాకు చూపి రైతు బంధును పూర్తిగా ఎత్తేస్తారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. దండగామారి ప్రభుత్వం పండుగలు చేయడానికి అర్హమా కాదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సంబరాలు, రైతు సంబరాలు పెద్ద పెద్ద నినాదాలతోన, భారీ వచనాలతోన వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఎప్పుడైనా ఒక సాంత్వన చేకూరితే, ఒక మేలు చేకూరితే, ఒక ప్రయోజనం చేకూరితే ఆ ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆ మేలు జరిగిన వాళ్ళు సంబరం చేస్తారు. ఎక్కడైనా లోకంలో అది చూస్తాం మనం. కానీ వీళ్ళే మిద్దులకి ఎగురులాడుతున్నారు. మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం. ప్రజలనాలి ఆ మాట. మరి గతంలో 3 సార్లు ఒకసారి అరకొర వేసి 2 సార్లు ఎగ్గొట్టినందుకు సంబరమా? మీ అసమర్థత వల్ల 512 మంది రైతుల మరణాలు 18 మాసాల కాలంలో జరిగినందుకు సంబరాలా? బోనస్ పేరు చెప్పి అరకొర ఇచ్చి బోనస్ మొత్తం ఇచ్చినట్లు ప్రజలకు ఒక భ్రమ కల్పించినందుకు, విజయవంతంగా కల్పించినందుకు సంబరాలా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఏదో మొత్తం విజయం చేకూరినట్లు, మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా? లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా? క్షమాపణ చెప్పండి. మరి చాలా తక్కువ మందికి మాత్రమే ఏక ఫసలా పంట ఉండి, అంటే చెరువులలో, కుంటలలో ముంపుకు గురైనటువంటి రైతులే ఒక పంటనే పండుతాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టినారు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 9 మండలాలకు ఎగ్గొట్టినారు. రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినాక ఇది ఎన్నికల స్టంట్ కాదు, ఎన్నికల కోసం మాత్రమే కాదు అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సాక్షాత్ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముగ్గురు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఈ పథకం ఇదే విధంగా ఇప్పుడు ఈ విడత ఎట్లయితే ఇచ్చినామో, అందరూ రైతులకు ఎట్లయితే ఇచ్చినామో, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా ఇచ్చి, రంగారెడ్డి జిల్లా 9 మండలాలకు కూడా ఇచ్చి, ఈ 70 లక్షల పైచిలకు రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా ఈ రైతు బంధు పథకం ఇట్లే కొనసాగుతుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం బాడనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం.